జనగామ జిల్లా అజంతా ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్రిక్తత నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా బసంతపురం గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి కాలుకి గాయం కావడంతో చికిత్స నిమిత్తం అజంతా హాస్పిటల్కు వచ్చాడు. ఆరోగ్యశ్రీ కింద అజంతా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే వైద్యం వికటించడం వల్లే చనిపోయాడని ఆరోపిస్తూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో హాస్పిటల్ ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. అంటే కజిన్ బ్రదర్ మెండు ప్రభాకర్ రెడ్డి తన సొంత వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ దున్తుండగా ట్రాక్టర్ మీకు జారి కింద పడితే కాలు మొకాల దగ్గర ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయితే దానికోసం నేను రాజపేట హాస్పిటల్ తీసుకెళ్తే రాజపేటలో ఉన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ జనగాంలో అజంతా హాస్పిటల్ రేటింగ్ బాగుందని చెప్పి రిఫర్ చేసి ఇక్కడికి ఆరోగ్యశ్రీ కూడా వర్తిస్తా అని చెప్పి ఇక్కడ పంపించిండు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మార్నింగ్ 7కి తీసుకొస్తే వీళ్ళు టెస్ట్లు అవి చేసి ఎక్స్రే తీసేసరికి 1 o'clock అయింది. అప్పుడు డాక్టర్ వచ్చి విజిట్ చేసిండు. డాక్టర్ బాలాజీ, ఇదే అజంతా హాస్పిటల్ డాక్టర్ బాలాజీ విజిట్ చేసిన తర్వాత ఫ్రాక్చర్ అయిందని చెప్పి సిటీ స్కాన్ చేసి అడ్మిట్ చేసుకుంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్న తర్వాత ఆరోగ్యశ్రీలు వస్తుంది అని చెప్పి దాన్ని 2 రోజులు 3 రోజులు 4 రోజులు పోస్ట్పోన్ చేసి 5వ రోజు గురువారం రాత్రి 3 గంటలకు చనిపోయిందని చెప్పి చెప్పింది. సడన్గా ఎందుకు చనిపోయింది అంటే కాలు ఇన్ఫెక్షన్ అయిందంటాడు. అరే ఇన్ఫెక్షన్ ఎట్లా అయింది అని అంటే ఆయన మాకు ట్రీట్మెంట్ సహకరించాలంటాడు. వీళ్ళు ఏం ట్రీట్మెంట్ చేయలేదు, ఒక నర్సు కూడా దగ్గర పోయి డ్రెస్సింగ్ చేయలేదు. అయిన గాయానికి 4-5 రోజుల నుంచి ఒక రోజు డ్రెస్సింగ్ అనే విషయమే లేదు. దానికి ఒక డ్రెస్సింగ్ లేదు, ఏం లేదు, మెడిసిన్ ఇవ్వలేదు. చచ్చిపోయిన తర్వాత శవాన్ని తీసుకొచ్చి మా ముంగట పెట్టి ఇవ్వాలా ఇట్లా మాట్లాడుతుంది. దాని గురించి మేము మాట్లాడుతుంటే ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న వాళ్ళ మెడికల్ యూనియన్ అంట వాళ్ళు, ఇక్కడ లోకల్ ఉన్న పోలీసు వాళ్ళు అంతా లోకల్ అని చెప్పి వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటూ మాకు ఇక్కడ చాలా అన్యాయం చేస్తున్నారు. ఆయన చనిపోయిన అతనికి ఏమైనా న్యాయం జరగాలని చెప్పి చేస్తుంటే ఇక్కడ ఉన్న అందరూ మమ్మల్ని బెదిరిస్తారు. ఎట్లా మన లోకల్ కాదు మేము ఇక్కడికి వచ్చినామని చెప్పని మమ్మల్ని బెదిరేమే తప్పు. ఇక డాక్టర్ ఒక చదువుకొని ఒక ఎంబీబీఎస్ చేసిన వృత్తిలో ఉండి ఎంబీకుంటారో విక్కోపోరో అని ఒక వీధి రౌడీ లెక్క మాట్లాడుతున్నాడు. ఆయన ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్టో ఇక్కడ ఉన్నోళ్ళు కానీ అధికారులు కానీ చేయాలి. ఒకవేళ మాకు ఈ సమస్య మీద పరిష్కారం జరగలేదు అనుకోండి, మేము తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న హైదరాబాద్ చౌరస్తా ఉంది కదా జనగాంలో, ఆ జనగాం దగ్గర చౌరస్తాలో పెట్టి మేము ధర్నా చేయడానికి రెడీగా ఉన్నాం. మా ఊరు నుంచి చాలా మంది వచ్చినా ఇంకా అందరం రమ్మంటాం, ధర్నా చేపిస్తాం.